బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రెండు చిన్న వచనం పాడుకుందామండి. కమ్మని వెలుగై నీ ఉన్నావులే, చెమ్మ చీకటి కెరటాలలో, చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిధి. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. 118వ కీర్తన 26వ వచనం చూసుకుందామండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందునుగాక. యెహోవా మందిరముల నుండి మిమ్మను దీవించుచున్నాము. ఇది నా వాగ్దానం అండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరముల నుండి మిమ్మను దీవించుచున్నాము. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు రాకడి దినాల్లో మనం ఉన్నాం. ముందు దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. లోకానుసారమైన లోక స్నేహాలు మానివేయండి. దేవుని వైపు తిరగండి. సంపూర్ణముగా దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు నాయన మా హృదయంలో నీరు గట్టి పల్లింపు చేసి వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని ప్రభువా నువ్వు దర్శించి వాళ్ళని కూడా నీ రాకడికి సిద్ధపరచు సహాయం చేయి. మంచి ఆరోగ్యం నీ బిడ్డలకు దయచే ప్రభువా. నువ్వు దర్శించి నీ బిడ్డల్ని బలపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.